डायरेक्ट तेलुगु में कौन सा मूवी देखे? ओ नो, इन तेलुगु में ही मैंने देखा ये सब। ओह नाइस। हाँ ऑफ कोर्स, बिकॉज फिर मुझे कुछ तो समझ में आना चाहिए ना, मैं ऐसे ही नहीं हो पाता मुझसे, तो फिर मैंने वो पूरी डायरेक्ट तेलुगु में ही देखी है। फिदा ऑल्सो इज़ तेलुगु ओनली नो। हाँ तो मैंने तेलुगु में ही देखा था, क्योंकि डायरेक्टर ने मुझे बोला था तुम्हें तेलुगु मूवीज़ देखनी चाहिए ताकि थोड़ा सा कुछ समझ में आए। तो ऐसा थोड़े थोड़े वर्ड्स मुझे समझ में आते हैं, जैसे कोंचम कोंचम, ज़्यादा नहीं आता है। కొంచెం కొంచెం ज़्यादा नहीं। Then all the best. थैंक यू सो मच। ముందుగా నేను ట్రైలర్ చూశాక నాకు ఏమర్థమైందంటే లొకేషన్స్ అనేవి చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు సాకేత్ గారు చాలా బాగున్నాయండి, సాంగ్స్ కూడా, అలాగే మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి హీరోయిన్ గారు. అలాగే బాలు గారు మీకు నార్మల్గా అంటే ఫస్ట్గా బట్టి ఏ హీరోనైనా ఇలా చేయాలండి అని ఏమన్నా చెప్పడం జరిగిందా డైరెక్టర్ గారు? లేదండి. ఓకే. అంటే నార్మల్గా ఇలాంటి సినిమాలు మన తెలుగులో తక్కువ వస్తాయి, సో అంత రెఫరెన్స్ దొరకలేదు. సో తను క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, క్యారెక్టర్ తగ్గట్టు బిహేవ్ చేయ బ్రో అన్నాడండి. ఓకే. హీరోయిన్ గారు ఇందాక చెప్పింది యువర్ హెయిర్ స్టైల్ అచ్చే, థ్యాంక్ యూ, లైక్ మ్యాగీ నూడిల్స్, సూపర్. థ్యాంక్ యూ. అలాగే సినిమాకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హీరో గారు సార్, ఇప్పుడు నార్మల్గా బృందావనం అనే టైటిల్తో ఆల్రెడీ వచ్చిందనమాట ఎన్టీఆర్ గారి టీజర్. అదే టైటిల్తో రావడానికి కారణం ఏంటి? అది కూడా మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే అనమాట, ఈరోజే రావడానికి మళ్ళీ కారణం ఏంటి? సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నా హ్యాపీ బర్త్డే అండి, జన్మదిన శుభాకాంక్షలు. సో బృందావనం అనేది లైక్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఉండిందండి. సో సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కూర్చొని ఏ టైటిల్ అయితే బెటర్ అంటే, లిరిక్స్ రాసిన తర్వాత లిరిసిస్ట్ని అడదామంటే చంద్రబోస్ గారు సజెస్ట్ చేశారండి ఈ టైటిల్, ఒక బృందావనం అని. సో సినిమాకు తగ్గట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే డైరెక్టర్ లేరు కాబట్టి ప్రొడ్యూసర్ గారికి ప్రశ్న. సునీత విలియమ్స్ మిథాలీ రాజ్ మధ్యలో మంచు లక్ష్మి గారిని పెట్టే అవసరం ఏమొచ్చింది? అంటే అంతకుముందు వేరే పేరు అనుకున్నారని తెలిసింది అందుకని. కరెక్ట్ సార్, యాక్చువల్గా వేరే పేరు ఉండింది, మేము షూట్ చేసినప్పుడు వేరే పేరు ఉండింది, అది చెప్పకూడదు ఇప్పుడు, బాగుండదు. సో సో అదే ఆ వేరే పేరు తీసేయాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నామండి. అప్పుడు ఇంకా మా ప్రస్తుతం మనకి వచ్చే నేమ్స్లో, పాపులర్ నేమ్స్లో మంచులక్ష్మి గారిది పిక్ చేసుకుందామని చెప్పి మంచులక్ష్మి గారిది పిక్ చేసామండి. మేడంకి ఇన్ఫార్మ్ చేసి పెట్టారా, చేయకుండా పెట్టారండి? యాక్చువల్లీ అది మాకు నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో శ్రీను పండ్రంకి అని ఉన్నాడు, తను ఆల్రెడీ వర్క్ కూడా చేశాడు మంచులక్ష్మి గారితో. సో తను కూడా మాట్లాడుతూ ఉంటే పెట్టండి పర్లేదు, ఆవిడ పాజిటివ్గా తీసుకుంటారు, అలా ఏమి ఉండదు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారని చెప్పి తను కూడా మాతో డిస్కషన్ అయ్యి దెన్ వీ టుక్ ఎ డెసిషన్ అనమాట. ఇన్ఫార్మ్ అంటే అలా పర్టికులర్గా ఏం చేయలేదండి, అంటే లైక్ ఎందుకంటే మాకు కొంచెం గుడ్ నేమ్సే పెట్టాలనుకున్నాం అనమాట, దట్స్ వేర్ వీ మేడ్, మాతో నేమ్ ప్రాస్ కలిసి రావాలని చెప్పేసి అది పెట్టాం. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ హీరో గారు. హలో అండి. ముందుగా మీరు ఫస్ట్ ఇంట్రోవర్ట్ అన్నారు కదా, ఆయన హీరోయిన్ గారికి తెలుగు రాదు, సో ఆన్ సెట్ ఎలా ఉంటుంది, ఆఫ్ సెట్ ఎలా ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ర్యాప్? ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదండి. సో ఆ అమ్మాయికి అదే కంప్లైంట్, అసలు మాట్లాడడం డైరెక్టర్ చాలాసార్లు కంప్లైంట్ చేసింది, ఇది ఆ అమ్మాయి చెప్పడమే బెటర్. ఓ no, we did not talk much only. I think we just acted and we rehearsed the scenes, but personally we didn't really have much equation. So it was yeah, but he's introvert, it's tough to talk to him also, it's not easy. ఓకే, యాక్చువల్గా ఈ మూవీ ప్రోమో చూస్తుంటే ఏమనిపించింది అంటే, ఒక మంచి గ్రీనరీ, ఇదంతా శతమానం భవతి మూవీ లాగా అనిపించింది. సో దానికి ఏమైనా లింక్ అయ్యే అవకాశం ఉందా? ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో శతమానం భవతి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ ద కోర్ థీమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది. ఓకే అండి, మూవీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా
కొన్ని ఎమోషన్స్ అయితే బాగుంటాయండి ఆ సినిమాలో, ఖచ్చితంగా బాగుంటాయి. అంటే ఎస్పెషల్లీ విమెన్ బాగా ఇష్టపడతారు సినిమా అని మేము హోప్ చేస్తున్నాం అనమాట, అండ్ ఫ్యామిలీస్. బాలు గారు, ఒక బృందం ట్రైలర్ చాలా బ్రీజీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించిందండి. సో మీరు ఆల్రెడీ చెప్పారు నేను యాక్టింగ్ కొంచెం సెటిల్గా ఉంటుంది ఈ మూవీలో అని చెప్పి. సో ఈ స్క్రిప్ట్ పరంగా ఈ స్క్రిప్ట్ నుంచి మీరు మౌల్డ్ అవ్వడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు ఓన్ చేసుకున్నారు, అట్లాగే ఎటువంటి సీక్వెన్సెస్ మీరు చాలా ఛాలెంజింగ్గా చేసి ఈ మూవీ చేశారు? నేను ఎంతవరకు చేశానంటే అది మీరు సినిమా చూసి మీరే జడ్జ్ చేయాలండి. సో నా సినిమా కాబట్టి నేను డెఫినెట్గా బాగానే చెప్తాను. సో మీరు చూసి మీరు జడ్జ్ చేసినప్పుడు నాకు యాక్చువల్ జడ్జ్మెంట్ తెలుస్తుంది. సో ఇంకోటి ఏదన్నా అడిగింది సీక్వెన్సెస్ దీంట్లో మీకు ఛాలెంజెస్ అనిపించింది? ఛాలెంజింగ్ అదే అండి, ఎందుకో మరి నాకు ఎక్కడ అంత అన్కంఫర్టబుల్ అనిపించలేదు. ఫస్ట్ 2 days కొద్దిగా అనిపించింది, ఫస్ట్ టైం కదా. ఆ తర్వాత ఏంటంటే లైక్ మాకు పెద్ద గ్యాప్ ఉండేది కాదు, షెడ్యూల్కి షూట్కి గ్యాప్ ఉండేది కాదు. సో కంటిన్యూస్గా చేసే కొద్దికి అలవాటు అయిపోయిందండి. ఐ మీన్ అంత ఇబ్బంది అనిపించలేదు. ఓకే, నారా రోహిత్ గారి స్క్రిప్ట్ చూస్తే చాలా పెక్యులర్గా ఉంటాయి, అన్ని మూవీస్లో డిఫరెంట్ ఉంటాయి. ఐ మీన్ చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. సో ఈ మూవీకి సెలెక్ట్ చేయడానికి ఆయన నుంచి ఎటువంటి ఇన్పుట్స్ తీసుకున్నారు? ఈ మూవీలో మీరు చేయడం ఆయన మీకు ఏమని ఇచ్చారు చూసాక? రోహిత్ అన్న స్టోరీ వినిన తర్వాత నేను స్క్రిప్ట్ కూడా చదువుతా అన్నాడు. స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత చెప్పాడు, ఇదే చెప్పాడు, అరే ఈ క్యారెక్టరైజేషన్ చాలా ఛాలెంజింగ్, ఒక డెబ్యూ హీరో చేసే క్యారెక్టర్ అయితే కాదు ఇది, కానీ ఇది నువ్వు చేసావంటే నీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నీకు ఎప్పుడు నువ్వు స్టోరీ చదువు, ఫస్ట్ స్క్రిప్ట్ 1 కాదు 3-4 సార్లు చదువు, నీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, నేను గైడ్ చేస్తాను అని చెప్పారు సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. థ్యాంక్ యూ. అండ్ సేవ్ ద డేట్, May 23rd, ఒక బృందావనం, ఒక మంచి సినిమా. సో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వస్తుంది మీడియా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వెన్యూలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సాహు గారు అండ్ విఎన్ ఆదిత్య గారు, నారా రోహిత్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బాలు అండ్ ద టీమ్. యా ప్లీజ్ కిషోర్ యాడ్. మా ఆన్సర్స్ ఏమైనా షార్ట్గా అనిపిస్తే సారీ అండి, అందరూ కొత్త కనుక మీకు కంప్లీట్గా ఆన్సర్స్ ఇచ్చామో లేదో తెలీదు. అలానే నేను ఇందాక చెప్దాం అనుకున్నది మిస్ అయ్యాను. వాళ్ళు కొత్త యాక్టర్స్ అయినా మీకు స్క్రీన్ మీద చూసినప్పుడు కొత్త యాక్టర్స్ లాగా అనిపించరు, చాలా బాగా చేశారు. నేను ప్రతిసారి సినిమా చూసినప్పుడల్లా అదే అనుకుంటాను, మీరు ఫస్ట్ టైం యాక్టర్స్ లాగా అనిపించరు, వాళ్ళు చాలా బాగా చేశారు. ప్లీజ్ థియేటర్లో వాచ్ చేయండి. మీరందరికీ చాలా ఓపికగా మాకు క్వశ్చన్స్ అన్నీ అడిగినందుకు చాలా థ్యాంక్ యూ. Thank you, Seed Studios ki once again congratulations and all the very best. As I said before, save the date, May 23rd, Oka Brindavanam Day adi roju. Thank you guys. Thank you. This is Geeta Baga signing off. Thank you so much. అనమాట. వీళ్ళు చూడదు వాళ్ళు చూడదు అలాంటిది ఏం లేదు. సకుటుంబ సపరివారి సమేతంగా సినిమాకి వెళ్ళి ఒక బృందావనాన్ని ఎంజాయ్ చేసి మీరు రావచ్చు. May 23rd మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఈ సినిమా ఈ సమ్మర్లో బోలెడంత పచ్చదనాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది అనమాట థియేటర్లో. సో డెఫినెట్లీ అండ్ ఎంజాయ్ చేద్దాం సినిమాని. బట్ సినిమాని ఇంత మంచి సినిమాని మనందరికీ అందించిన వారందరినీ కూడా ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం అలాంగ్ విత్ అవర్ గెస్ట్. సో ఎస్, అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ కిషోర్ గారికి అండ్ మనోజ్ గారికి, వెంకట్ గారికి, ప్రహ్లాద్ గారికి. సో కంగ్రాచులేషన్స్, ఒక మంచి సినిమాని సో వారి బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. జనరలీ కాదు, కిషోర్ గారు మనోజ్ గారు నన్నే చూస్తున్నారు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని. వాళ్ళు న్యూ కాబట్టి ఇది కొంచెం స్పేస్ అండి మనం ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. ఆ మాత్రం బ్రేక్ ఇవ్వాలి వాళ్ళకి అది సెట్ చేయడానికి.